ఏలూరు జిల్లాలో కిడ్నీ రాకెట్ దందా వెలుగులోకి వచ్చింది. ఏలూరు, విజయవాడ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులను కేంద్రంగా చేసుకుని కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నారు. ఒంటరిగా జీవిస్తున్న అనురాధ అనే దళిత మహిళ కిడ్నీ కాజేసి కొంత డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 7 లక్షలకు ఒప్పందం కుదుర్చుకోగా 5 లక్షలే చేతిలో పెట్టారని ఆమె వాపోయారు. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు ఒకటో పట్టణ పరిధిలోని బెనర్జీపేటలో నివసించే బూసి అనురాధ అనే అమ్మాయి మన హోటల్ సితారా దగ్గర కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి అమ్మాయి యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందని అమ్మాయి విల్లింగ్తో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిపించాలని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. దాని మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఈ ప్రాథమిక విచారణ జరుగుతూ ఉంది. పూర్తిగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రొసీజర్ ప్రకారం జరిగిందా లేదా అనేది విచారణలో తెలుసుకుని దాని తర్వాత అవకతవకలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ అమ్మాయి దుర్గారావు ప్రసాద్ అని చెప్పని ఎవరో బ్రోకర్ ద్వారా అది వెరిఫై చేస్తున్నాం. అంతా వెరిఫై చేసిన తర్వాత పై అధికారులు మిగతా విషయాలు తెలియజేస్తారు. విచారణలో తెలియాలి కదా బ్రోకరా లేకపోతే ఏంటనేది ఇంకా మాకు తెలియదు. ఇంకా విచారణ నడవకుండానే అసలు ప్రాథమికంగా మనం ముందునే ఉన్నాం. ఇంకా అప్పుడే ఎలా మనం చెప్పలేం కదా. ప్రస్తుతానికి ప్రాథమికంగా విచారణ జరుపుతున్నాం. అమ్మాయి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా ఏమన్నా ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ప్రొసీజర్ ప్రకారం విజయవాడ అని చెప్పిందండి. అది చెప్తుంది ఇప్పుడు అన్ని ఇంకా స్టార్టింగ్లో